తోటల నుంచి రైతులు 10 కాలాల పాటు మంచి ఫలసాయం పొందాలంటే సారవంతమైన నేలల ఎంపికతో పాటు ఆయా ప్రాంతాల డిమాండ్కు అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకోవాలి. నేడు అనేక పండ్ల మొక్కల నర్సరీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటి ప్రలోభాలకు లొంగకుండా రైతులు నమ్మకమైన నర్సరీల నుండి మొక్కలను కొనుగోలు చేయాలి. ఎందుకంటే పండ్ల తోటలను నాటిన 3 నుండి 4 సంవత్సరాలు తర్వాత గాని వాటి దిగుబడి సామర్థ్యాన్ని అంచనా వేయలేం. తీరా నాటింది నాసిరకం మొక్కైతే పడిన శ్రమంతా వృధా అవుతుంది. పెట్టిన పెట్టుబడంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అందువల్ల కొత్తగా మామిడి తోటలు సాగు చేసే రైతాంగం నాణ్యమైన మొక్కలను ఎంపిక చేసుకోవాలంటూ సూచిస్తున్నారు ఉద్యాన శాఖ అధికారులు. 10 కాలాల పాటు దిగుబడినిచ్చే పంట మామిడి. మామిడికి పుట్టినిల్లు మన దేశమే. అత్యంత వైవిధ్యభరిత జన్యు సంపద మన సొంతం. అయినా ఇతర దేశాలు మనకన్నా 50% మిన్నగా అధిక దిగుబడులు సాధిస్తున్నాయి. సంప్రదాయ సాగు పద్ధతులు ఇంకా వేళ్లూనుకుని ఉండటం, నాణ్యమైన మొక్కలు అందుబాటులో లేకపోవడం దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. మామిడి మొక్క దశలో దాని దిగుబడిని అంచనా వేయడం చాలా కష్టం. అందువల్ల మొక్కల ఎంపికలో సరైన అవగాహనతో మెలగాలి. ఇవన్నీ తెలియజేసేందుకు సిద్దిపేట జిల్లా ములుగు మండలం ములుగు గ్రామంలో 54 ఎకరాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పండ్ల పరిశోధనా స్థానం ఏర్పాటు చేసింది తెలంగాణ ఉద్యాన శాఖ. వివిధ రాష్ట్రాల్లో అధిక డిమాండ్ ఉండి మంచి దిగుబడి ఇచ్చే 17 రకాల మామిడి మొక్కలను 11 ఎకరాల్లో అల్ట్రా హైడెన్సిటీ విధానంలో పెంచుతోంది. ఇవన్నీ తల్లి మామిడి మొక్కలు. వీటి నుండి అధునాతన గ్రాఫ్టింగ్ పద్ధతులతో ఉత్పత్తైన అంటు మొక్కలను తయారు చేస్తూ తక్కువ ధరకే రైతులకు అందిస్తోంది. ప్రస్తుతం మామిడి నాటే సమయం కనుక కొత్తగా తోటలు వేయబోయే రైతాంగం మామిడి అంటు మొక్కల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా నాటుకోవాలో తెలియజేస్తున్నారు ఉద్యాన అధికారి సురేంద్రనాథ్. ఇప్పుడు మెయిన్ గా మీరు చూస్తోంది మామిడి తోట. మామూలుగా రైతులు వేసుకునేది రెగ్యులర్ టెక్నిక్ల ప్రకారం వేసుకునేది 5x5 మీటర్స్, అంటే దాంతో 160 మొక్కలు వస్తాయి ఒక ఎకరానికి. కానీ మేము ఇక్కడ డెమాన్స్ట్రేషన్లో చూపిస్తోంది ఏంటంటే అల్ట్రా హై డెన్సిటీ, అంటే 640 చెట్లు వేస్తాం మేము దాదాపు ఒక ఎకరానికి 3x2 మీటర్స్ స్పేసింగ్లో. దీంతో మనకి చాలా రకాల అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటేమో ప్రొడక్టివిటీ బాగా పెరుగుతుంది. మామూలుగా ఒక ఎకరంలో మ్యాంగో వచ్చేసరికి మనకి 4 టన్స్ పర్ ఎకర్, అంటే దీనిలో వచ్చేసరికి మనకి 8 to 10 టన్స్ దాకా మనకి ప్రొడక్టివిటీ వస్తుంది. దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఏంటంటే ప్రూనింగ్. ఈ ప్రూనింగ్ అనేది మనం వర్షాకాలం మామిడి కోత అయిపోయిన తర్వాత జూన్ జూలై ఈ కాలంలో మనం ఇమీడియట్గా చేసేసుకోవాలి ప్రూనింగ్. మనం ప్లాంటింగ్ కోసం వచ్చేసరికి చూస్తే మన తెలంగాణ రాష్ట్రంలో జూన్ నుంచి సెప్టెంబర్ అక్టోబర్ దాకా దీన్ని మనం ప్లాంటింగ్ చేసుకోవచ్చు. ఇది మాకు డెమాన్స్ట్రేషన్ యూనిట్ కమ్ మదర్ బ్లాక్ కాబట్టి మేము ఇక్కడ 17 డిఫరెంట్ వెరైటీస్ చేస్తున్నాము. ఈ 17 వెరైటీస్ మేము ఆల్ ఇండియా నుంచి తెప్పించుకున్నాము. ఢిల్లీ వెరైటీస్ ఉన్నాయి, సౌత్ తమిళనాడు వెరైటీస్ ఉన్నాయి, మహారాష్ట్ర వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర, మళ్ళీ తెలంగాణ ఆంధ్ర రూలింగ్ వెరైటీస్ ఉన్నాయి. మేజర్గా మా దగ్గర ఇంపార్టెంట్ వెరైటీస్ వచ్చేసరికి జలాల్, ఆమిని, ఆ తర్వాత దశరి 35, కేసర్, అమరపాలి, రత్న, బంగినపల్లి, సింధు, సువర్ణరేఖ, రకరకాల వెరైటీస్ మా దగ్గర ఉన్నాయి ఇక్కడ అవైలబుల్గా. మా దగ్గర మొక్కలు మేము వీటి నుంచి గ్రాఫ్టింగ్ చేసుకుంటాము. ఈ వెరైటీస్ నుంచి మాకు మేజర్గా నర్సరీలో ప్రొడక్షన్ జరిగేది కేసర్, దశరి 35, బంగినపల్లి, హిమాయత్, ఇక కొద్ది గొప్ప అల్ఫాన్సు. ఈ వెరైటీస్ మేము మేజర్గా ప్రొడ్యూస్ చేస్తున్నాం. వీటి కాస్ట్ దాదాపు 40 రూపీస్ దాకా ఉంటుందండి మాకు పర్ ప్లాంట్. రాయల్ స్పెషల్ కూడా మా దగ్గర ఉందండి. దీని స్పెషాలిటీ ఇది సంవత్సరానికి 2 సీజన్లు వస్తుందండి. సో ఇది కంటిన్యూ క్రాపింగ్ లాగా ఉంటుంది. కాకపోతే కొంచెం కేర్ తీసుకోవాలి. వర్షాకాలంలో ఏమైనా క్రాప్ మిగిలిపోతే దానికి పురుగు రాకుండా చూసుకోవాలి మనం. కామన్ పద్ధతి ఏంటంటే మామిడిలో 5x5 మీటర్, అంటే 160 చెట్లు పెట్టుకుంటాం ఒక ఎకరానికి 5x5 మీటర్ ప్రకారం. అల్ట్రా హై డెన్సిటీలో వచ్చేసరికి మనం 3x2 మీటర్స్ పెట్టుకుంటాము. దీంతో 640-660 చెట్లు దాకా మనకి ఒక ఎకరానికి వస్తాయి. ఇప్పుడు 3x2 మీటర్ పెట్టుకున్నప్పుడు పిట్టింగ్ అనేది మామూలుగానే తీసుకోవాలి మనం. పిట్టింగ్లో మనకి ఎటువంటి తేడా ఉండదు. 45x45 సెంటీమీటర్ పిట్ తీసుకొని మనం ప్లాంటేషన్ చేసుకోవాలి. మొక్క కూడా 1 year ఓల్డ్ ప్లాంట్ విత్ ఎ సక్సెస్ఫుల్ గ్రాఫ్ట్స్ బాగా అంటుకొని ఉండి ఆ వెరైటీకి అలాంటి మొక్కలే మనం నర్సరీలో సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాలి. మన దగ్గర మ్యాక్సిమంగా ఇందాక నేను చెప్పినట్టుగా దశేరి, కేసర్, హిమాయత్, బంగినపల్లి ఈ వెరైటీస్ బాగా సెట్ అవుతాయి, బాగా పెరుగుతాయి కూడా. డ్రిప్ అనేది కంపల్సరీ అండి. ఎందుకనంటే దీనిలో మనము సాయిల్ అప్లికేషన్ తక్కువ చేసుకుంటాము, ఫర్టిగేషన్ ఎక్కువ ఎంచుకుంటాము. అంటే మనం ఎరువులు, మన మసాలా, ఏమైనా ఫర్టిలైజర్స్, కెమికల్స్ ఇచ్చుకునేటప్పుడు
అవి ఖచ్చితంగా మనం డ్రిప్ ద్వారానే ఇచ్చుకోవాలి దీనిలో, లేదా అంటే వేస్టేజ్ ఎక్కువ అయిపోతుంది మనకి. సో అది అవ్వకుండా చూసుకోవడానికి డ్రిప్ ద్వారా చేసుకోవాలి. ఇంకొకటి మనకేందయ్యా అంటే ఈ చెట్లు పెరిగిన తర్వాత ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ బాగానే ఉంటుంది. థర్డ్ ఇయర్ నుంచి మనం ఇమీడియట్గా ప్రూనింగ్ స్టార్ట్ చేసుకోవాలి. సెకండ్ ఇయర్లో మనం ట్రైనింగ్ చేసుకోవాలి. అంటే మన క్యానోపీని కరెక్ట్గా ఒక్కొక్క చెట్లు మిక్స్ అవ్వకుండా చూసుకునేటట్టు చూసుకోవాలి. థర్డ్ ఇయర్లోనేమో మనము క్రిస్ క్రాస్ బ్రాంచెస్, అంటే అడ్డందిడ్డంగా పెరుగుతున్న బ్రాంచెస్, లోపలికి పెరిగిన బ్రాంచెస్, ప్లస్ ఏ బ్రాంచెస్కి అయితే కాత రాదో లేదా కాత వచ్చినా బాగా హైట్లో ఉంటుందో ఇలాంటి బ్రాంచెస్ని మనము ఇమీడియట్గా జూన్ మాసంలో కట్ చేసేసుకోవాలి. ఒక్కొక్క చెట్టుకి సుమారుగా మాకు 20 కేజీల దాకా మనం తీసుకోవచ్చండి. అంటే మనం ఎకరానికి ఒక 7 టన్నులు 8 టన్నులు, ఇంకా చెప్పుకోవాలంటే కొంతమంది 10 టన్నుల దాకా కూడా తీసిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే అది బాగా ఎక్స్ట్రీమ్ అని చెప్తున్నా నేను. 10 టన్నులు కూడా మనకి సాధ్యమవుతుందని కొంతమంది రైతులు చేసి చూపించారు.